'29' అనే టైటిల్‌తో ఉన్న తమిళ సినిమా ఒకటి నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. ఈ సినిమా ఎలా ఉందో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ లోపల వీడియోనైతే లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ సినిమా అంతా చూసిన తర్వాత నాకైతే పర్వాలేదనిపించింది. ఈ సినిమా చూసే ముందు ఈ సినిమా ఎలా ఉంటది అని ఫిక్స్ అయ్యి చూస్తే ఈ సినిమా మీకు కూడా పర్వాలేదనిపించొచ్చు. ఈ సినిమా స్టార్ట్ అయిన తర్వాత సినిమాలో హీరో క్యారెక్టర్ గురించి, హీరో లవ్ స్టోరీ గురించి, హీరో మాటలతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ చెప్పడం నాకు బాగా అనిపించింది. అలా చెప్పడం వల్ల ఫీల్ గుడ్ లవ్ స్టోరీ చూస్తున్నాం అనే ఫీలింగ్ అయితే వచ్చింది. అలా సినిమా ఫస్ట్ హాఫ్‌లో హీరో, హీరోయిన్‌ల మధ్య వచ్చే సీన్స్ అన్నీ కూడా కొంచెం స్మూత్‌గానే ఉన్నట్టు అనిపించినా చూడడానికైతే బానే అనిపించినియి. ఇంక తర్వాత సినిమా కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హీరో, హీరోయిన్‌ల మధ్య చిన్న చిన్న గొడవలొస్తా ఉంటాయి. వాటిలో కొన్నిటిలిని ఎమోషనల్‌గా బానే చూపించారనిపించింది కానీ, సినిమా అయితే బాగా స్లోగా వెళ్తుంది అనే ఫీలింగొచ్చింది. ఇంక సినిమా లాస్ట్‌కొచ్చేసరికి అప్పటి వరకు హీరోయిన్ కోసమే అన్నట్టుగా ఉన్న హీరో సడెన్‌గా వేరే ఇష్యూ మీదకి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిపోవడం వల్ల నేనైతే సినిమాతో కొంచెం డిస్కనెక్ట్ అయ్యాను. ఇంక సినిమాకిచ్చిన ఎండింగ్ కూడా నాకైతే ఫుల్‌గా సాటిస్ఫైయింగ్‌గా లేదు. ఇంక ఈ సినిమా టైటిల్ అయితే 29. అది సినిమాలో హీరో ఏజు. ఆ ఏజ్ ఉన్న హీరో 21 ఇయర్స్ ఉన్న అమ్మాయితో లవ్‌లో పడుతున్నానని చెప్తాడు. అది విన్నప్పుడు ఆ పాయింట్ మీద సినిమా ముందుకెళ్తదేమో అనుకున్నా. కానీ అలా వెళ్ళలేదు. ఆ తర్వాత హీరో ఏమో అంత అందంగా కనిపించట్లేదు. హీరోయిన్ ఏమో బాగా కనిపిస్తుంది. అలాంటి పాయింట్‌లో సినిమా ముందుకెళ్తదేమో అనుకున్నాను కానీ ఎళ్ళలేదు. ఇంక టైటిల్‌లో ఏజ్ ఉంది కాబట్టి ఆ ఏజ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏమన్నా చూపిస్తారేమో అనుకున్నాను గానీ అలాగా చూపించలేదు. ఇంక తర్వాతేమో ఐడెంటిటీ అని, తర్వాత గోల్ అని ఏదో అన్నారు. అవి కూడా సరిగ్గా హైలైట్ అయినట్టు నాకైతే అనిపించలేదు. ఎక్కువ సేపు లవ్ స్టోరీ మీదే ముందుకెళ్ళి సడెన్‌గా అటు ఇటు తిప్పినట్టు అనిపించింది. ఇంక సినిమాలో అయితే ఇన్ని పాయింట్లు పెట్టి దేన్ని కూడా సరిగ్గా టచ్ చేయకుండా ఎక్కువ శాతం నార్మల్ లవ్ స్టోరీ లాగే ముందుకు తీసుకెళ్లారనిపించింది. అందుకే ఈ సినిమా ఫస్ట్ హాఫ్ చూస్తున్నప్పుడు ఫీల్ గుడ్ లవ్ స్టోరీ లాగా బాగా అనిపించినా సరే సెకండ్ హాఫ్ అయ్యేటప్పటికి కొంచెం మిక్స్డ్ ఫీలింగ్ వచ్చింది. ఇంక సినిమాలో మెయిన్ లీడ్‌గా చేసిన యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అయితే బానే ఉంది. ఇంక సినిమాలో సాంగ్స్ నాకు అంత బాగా అనిపించలేదు కానీ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే సినిమాకి తగ్గట్టుగా బానే ఉందనిపించింది. ఫైనల్‌గా సినిమా ఎలా ఉంటది? ఇలా ఉండే సినిమాని చూద్దాం అనుకుంటే ఈ సినిమాని ఒకసారి ట్రై చేసుకోవచ్చు. ఇంక సినిమాలో అయితే అల్లరి కంటెంట్ ఏం లేదు. ఫ్యామిలీతో కూడా చూసుకోవచ్చు. ఇక ఈ సినిమాకి నేను ఇస్తున్న రేటింగ్ అయితే 2.5 ఔట్ ఆఫ్ 5. ఇంకా వీడియోని క్లోజ్ చేసే ముందు వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.